హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పొలిటికల్ కల్ట్. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఒక ఓన్లీ పొలిటికల్ సబ్జెక్టే మాట్లాడుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో అయితే ఓన్లీ నా వ్యక్తిగతం మాత్రమే, ఎవరిని విమర్శించడానికో ఒకరిని కించపరచడానికి అయితే మాత్రం కాదు. ప్లీజ్ గమనించండి. ఓన్లీ పొలిటికల్ గురించే మాట్లాడుకుంటున్నాం. పొలిటికల్ గురించి మాట్లాడుకోవటానికే ఈ ఛానల్. ఈ రోజున మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది, కానీ కొన్ని మంచి పనులు అయితే చేశారు, కాదనట్లేదు. రోడ్లు వేయించడం, అది కూడా అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల రోడ్లు వేయించారు, డ్రైనేజీలు వేయించారు. ఓకే, దానికి మేము కాదనట్లేదు, బాగానే ఉంది. బట్ కాకపోతే జగన్ గారి విషయంలోకి వచ్చేసరికి, జగన్ గారు ఏ టూర్ చేసినా కానీ జగన్ గారి కంటే వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ కంటే, వైఎస్ఆర్సీపీ అభిమానులు వాళ్ళ నాయకుల కంటే ఎక్కువగా టీడీపీ నాయకులే ఎందుకు, టీడీపీ నాయకులు, టీడీపీకి సంబంధించిన కొన్ని మీడియా ఛానళ్ళు వాళ్ళు కలిసి జగన్ గారి టూర్ని సక్సెస్ చేస్తున్నారు. అది మరి వాళ్ళకి అర్థమవుతుందో లేదో అయితే నాకైతే తెలియదు. పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ జగన్ గారి గురించి చాలా తక్కువ మాట్లాడి, ఏ మీటింగ్లో అయినా చాలా తక్కువ మాట్లాడి వెళ్ళిపోతున్నారు, ఎక్కువగా విమర్శించట్లేదు. బట్ కాకపోతే జగన్ గారు ఏదైనా టూర్ పెడితే, మొన్న రీసెంట్గా మామిడి రైతుల దగ్గరికి వెళ్ళి వస్తే క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు అందరూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. అసలు అంటే ఆయనకి మీరే హైప్ ఇచ్చేస్తున్నారు. అంత హైప్ మీరే ఇస్తే కనుక రేపు వచ్చే రోజుల్లో మీకే ఇబ్బంది. అది మరి టీడీపీ నాయకులకి తెలుస్తుందో లేదో అయితే తెలియదు నాకు. ఒకసారి కరెక్ట్గా మీరు మీ అంతవరకు మీరే ఆలోచించుకోండి, మీరే హైప్ ఇస్తున్నారా లేదా అనేది మీకే తెలిసిద్ది. ఎందుకంటే మీరు ఎంత తొక్కుతా అనుకున్నారో అంత పైకి లెగుస్తున్నారు జగన్ గారు. ఎందుకంటే మీరు 500 మందితోనే రావాలి, 10 కార్లు లేదంటే 3 కార్లతోనే రావాలి అని మీరు ఎప్పుడైతే రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారో అప్పుడు మాత్రం టూర్ సూపర్ అంటే సూపర్ సక్సెస్ అవుతుంది. అది మీకు తెలిసి కూడా మరి ఎందుకు చేస్తున్నారు అనేది నాకైతే తెలియట్లేదు. అది మీరు పొరపాటున సింహం బోన్లోకి వెళ్ళి సింహం ఎదురు నుంచొని నేను చెప్పినట్టు చేయాలి, నేను చెప్పినట్టు చేయకపోతే నేను కొడతాను, తిడతాను అంటే ఆ సింహం ఊరుకుండిద్దా? ఒక్క పంజాతో లేపేదు ఎంతటి మనిషినైనా సరే. ఇప్పుడు మీరు చేస్తుంది కూడా ఇంచుమించు అలానే ఉంది. ఎందుకంటే జగన్ గారు వస్తే ఖచ్చితంగా జనాలు వస్తారు, రాకుండా అనేది అది జరిగే పని కాదు. మీరెంత ఆపినా ఆగరు. ఎందుకంటే వాళ్ళు మెంటల్ మాస్ ఫ్యాన్స్ జగన్కు ఉంది. అది మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ముగ్గురు కలిస్తే 60% ఓట్ షేర్ వచ్చింది మీకు, 40% ఓట్ షేర్ ఒక్క సింగిల్ జగన్కే వచ్చింది. జగన్ చూసే ఓట్లేసారు, గుర్తుపెట్టుకోండి. అది ఆయన మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయనతో మీరు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా రేపు అటు ఇటు అయ్యి కూటమి ప్రభుత్వం కొంచెం అటు ఇటు అయ్యిందా, జగన్ గారు గెలిచారా, ఇంకా మీకు సినిమానే, మామూలుగా ఉండదు. ఆయన గెలవకూడదని మీరు పూజలు ఏదైనా చేసుకోండి, కానీ ఆయన గెలిస్తే మాత్రం మీకు సినిమానే. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు అంత అరాచకం సృష్టిస్తున్నారు వాళ్ళ నాయకుల మీద కానీ, వాళ్ళ అభిమానుల మీద కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల మీద కానీ మీరు చాలా 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 హింసిస్తున్నారు వాళ్ళని. మీరు జగన్ గారు కనుక రేపు మీ కర్మకాలి 2029లో గెలిచారా, మీ పరిస్థితులు ఎలా ఉంటాయో కొంతమందికే, అందరికి కాదు కొంతమందికి మీ పరిస్థితులు ఎలా ఉంటాయో అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే జగన్ గారికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక సినిమా హీరోకి ఒక డ్యాన్స్ బాగా చేస్తేనో, లేదంటే ఒక యాక్టింగ్ బాగా చేస్తేనో, లేదంటే డైలాగులు చెప్తేనో ఒక సినిమా హీరోకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరుగుతారు. కానీ జగన్ గారు సినిమా హీరో కాదు, పొలిటికల్ సూపర్ స్టార్. ఆయన సినిమా ఇండస్ట్రీలో చాలామంది సూపర్ స్టార్లు ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ మన ఏపీ అంతవరకు పొలిటికల్ సూపర్ స్టార్ ఎవర్రా నాయన అంటే జగన్ గారు మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. ఆయన్ని మీరు టచ్ చేసినంత కాలం మీరే ఇబ్బంది పడతారు. ఆయన్ని టచ్ చేయకుండా మనకెందుకు అని వదిలేస్తే ఆయన్ని ఏ మీడియా చూపిది ఒక సాక్షి తప్పించి, అప్పుడు మీరు మీ గురించి చూపించుకొని మీరు హైలైట్ అవుతారు. అప్పుడు మీరు అనవసరంగా ఆయన గురించి చూపించి ఆయన్ని మీరే హైలైట్ చేస్తున్నారు. ఆయన ఛానల్లో ఆయన అభిమానులు ఒక 10% చేస్తే 90% మీరే హైలైట్ చేస్తున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. అంటే నా జ్ఞానంతో చెప్తున్నాను. నేను అంత పెద్ద రాజకీయ విశ్లేషకుని తెలిసిన వ్యక్తిని అయితే కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే చెప్తున్నాను. నేను ఏ పార్టీకి వ్యతిరేకత కాను, ఏ పార్టీకి అనుకూలం అయితే కాను. కాకపోతే జగన్ గారంటే మాస్ లీడర్. ఆయన్ని మీరు అనవసరంగా మీరే గెలుక్కుంటున్నారు. మీరెంత గెలికినా అసలుకి ఆయన మొండోడని ఒక టాక్ ఉంది. అంత మొండి ఘటంతో మీరు పెట్టుకున్నారంటే చూస్తారు కదా. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి జనాలు. మీరు వద్దు నాయనా అన్నా కానీ అంత ఆపుదాం ట్రై చేసినా కానీ ఆపగలుగుతున్నారా?
ఎంతమంది పోలీసులు, ఎన్ని బ్యారికేడ్స్, ఎంతమంది సెక్యూరిటీని పెట్టి ఎంతమందిని కొట్టిన పొలాల్లో, పొలాల్లో, కొండ మీద నుంచి, పొలాల్లో నుంచి, కాలువ గట్ల మీద నుంచి ఎంతమంది వస్తున్నారు జనాలు మీరు చూస్తారు, ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు కూడా. మీరు ఎంత ఆపాలనుకున్న ఆగరు వాళ్ళు, ఎందుకంటే మాస్ లీడర్ అండి. ఒక 5 సంవత్సరాలు సీఎంగా చేసి ఇప్పుడు మళ్ళీ ఓడిపోయిన వ్యక్తి అతను. ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, ఇప్పుడు పలానా ఎమ్మెల్యే తాలూకా, పలానా సీఎం తాలూకా, డిప్యూటీ సీఎం తాలూకా అని. అలా కాదండి చెప్పుకోవాల్సింది. ప్రజలకి అన్నీ చేసి చెప్పినవన్నీ చేసిన మగాడి తాలూకా అని చెప్పి వేయించుకోండి. బండ్ల వెనకాల మీద కాకపోతే గుండెల మీద వేయించుకోండి. ఇప్పుడు జగన్ గారి ఫ్యాన్స్ని కదిలిస్తే ఒకటే చెప్తారు, మేము చెప్పినవన్నీ చేసాం, మీరు చేశారా అని. దానికి సమాధానం మీ దగ్గర లేదు. జస్ట్ జగన్ అలా చేశారు, జగన్ ఇలా చేశారు, జగన్ అలా చేశారు, ఆయన ఆర్థికంగా రాష్ట్రాన్ని నష్టాల్లో నెట్టేశారు అని చెప్పడం తప్పించి, సరే ఆయన నష్టాల్లో నెట్టేశారు, ఓకే, మీరేం చేస్తున్నారు? మీరు దాన్ని బాగు చేయాలి కదా. సో అది గమనించుకోండి, మర్చిపోకుండా చేసుకోండి.